ఆయన రాజ్యాంగం ప్రకారం నడిచాయి. అయితే మనకి ఎన్ని 6 హక్కులు ఉన్నాయి మనకు రాజ్యాంగంలో. స్వాతంత్ర హక్కు ఉంది, మనం స్వాతంత్రం బతకొచ్చు. వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, మాట్లాడే హక్కునిచ్చారు. ఆస్తి హక్కు ఉంది, ఆస్తి మీద హక్కు. తర్వాత మత స్వాతంత్ర హక్కు, నువ్వు ఇండియాలో ఏ మతాన్ని స్వీకరించవచ్చు గర్వంగా. అదే ఇప్పుడు అరబ్ కంట్రీలు అయితే 30 దేశాలు, 8 దేశాలు. ఆ దేశం పోయి నేను హిందువులని చెప్పా ఇక్కడ ఉండేది. ఆ దేశ వ్యవస్థ అయితే అరబ్ కంట్రీస్ ఇప్పుడు మన ఇండియాలో మనకు ఏ విధంగా హక్కులు ఉన్నాయో, వాక్ స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించాలి స్వాతంత్ర హక్కు, మత స్వాతంత్ర హక్కు, ఆస్తి హక్కు, ఎన్ని హక్కులు కల్పించిన తర్వాత మనకి ఇప్పుడు మనం ఇండియాలో మనకి బతకడానికి స్వేచ్ఛ బతుకుతున్నాం. అంతకాటికి ముందు ఎట్లుందంటే మన బతుకులు అస్పృశ్యులు అనేవాళ్ళు మనల్ని. నిర్భరమైన జీవితం మనది. మనల్ని ఊళ్ళ గ్రామాలకు రానిచ్చేది కాదు. మన పల్లెలు ఎట్లున్నాయంటే ఊరికి దూరంగా ఉండేవి. మనకి వాళ్ళకి అవినాశ సంబంధాలు ఉండేవి కావు. మనం ఏమైనా ఊళ్ళకి రేపు వచ్చేటప్పటికి ఎట్లుండేదంటే మన మూతికి మొంత మెల్ల గంట, ముడ్డికేమో తాటాకు ఉండేది. మూతికి మొంత ఎందుకంటే మాది కూడా ఊరు బయట నుంచి వాళ్ళ ఊళ్ళకి వచ్చేటప్పుడు ఎక్కడైనా ఊ వస్తే ఊ వేయకూడదు. ఊ వచ్చినంట మేలబడిపోతారంట వాళ్ళు. మనం ఊ వచ్చిన ఊ దొక్కితే మేలబడిపోతారంట ఉన్నవాళ్ళు. తర్వాత ఏంటంటే గంట ఏంటంటే ఆడ బయలుదేరేటప్పుడు నేను మాది కూడా వస్తానా, మీరు ఎవరంటే పక్కా ముడి తప్పు అని చెప్పడం కోసం సిగ్నల్ అంటది. మన వెనక తాటాకి ఎందుకంటే మన అడుగులు దొక్కినా కానీ మేలబడిపోతారంట ఉన్నోళ్ళు. ఆ అడుగులు తడుపుకోవడం కోసం ముడ్డి తాటాకు ఉండేది మనకి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనకి రాజ్యాంగం రాసి మనకు అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ కల్పించి, అరే మనకు ముందు తరాలు ఇప్పుడున్నప్పుడు ఎట్టుంది, ముందు తరాలకు ఎట్టుందో పరిస్థితి అని మనకు రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో మనకున్న ఫలాలు కల్పించడం కాబట్టి మనం ఇవాళ. అయితే అంబేద్కర్ గారు అందరికీ రాజ్యాంగం ఇలా ఆర్టికల్ 340 వాళ్ళు ఏంటంటే బీసీ రిజర్వేషన్ పెట్టండి. బీసీలు ఏమంటారంటే అంబేద్కర్ గారు మాదిగోళ దేవుడు, మాదిగోళ కులస్తులు అంటారు. కానీ ఆర్టికల్ 341 అయితే రాజ్యాంగం కూడా చదివితే ఆర్టికల్ 340 వల్ల 25% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెట్టాడు. కానీ వాళ్ళు చాలా బీసీలు ఎవరు చెప్పుకోరు, రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పుకోరు. అయితే మనకు కూడా 15% రిజర్వేషన్ పెట్టాడు. ఎస్టీలకు 60% రిజర్వేషన్ పెట్టాడు. దాన్ని బట్టి ఇవాళ అంబేద్కర్ గారు పుట్టిన రోజుకి ఏదో చిన్న పిల్లగాలు పొద్దున వచ్చారు నా దగ్గరికి వచ్చి ఇట్లా సంగతి చేద్దామా అంటే సరే ఉదయం పడి చెప్పారంటే